హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రీ కరెంట్ 78,000 సబ్సిడీ ఆనందంలో ప్రజలు. వీటికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్కి ఎప్పటికప్పుడు రావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వీలైన త్వరగా వీడియోను లైక్ కొట్టండి. డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యే రీతిలో వివరాలను సేకరించి మీకు సంక్షిప్తంగా సరళీకృతంగా మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. మన ఛానల్లో మీకు ప్రభుత్వం సంబంధించిన కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ కొత్త పథకాలకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సంబంధించి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకైతే అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ కొట్టండి, అందరూ కూడా షేర్ చేయండి. వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే ఫ్రీ కరెంట్ 78,000 సబ్సిడీ ఆనందంలో ప్రజలు. జీవితాంతం ఉచిత విద్యుత్ మరియు 78,000 సబ్సిడీని అందించే పథకాల గురించి చాలామందికి వివరాలు తెలియలేకపోవచ్చు. మీకు ఇప్పుడే ఈ యొక్క వార్త అనేది తీసుకురావడం జరిగింది. ఇది సోలార్ ప్యానెల్ సబ్సిడీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. సోలార్ ప్యానెల్ సబ్సిడీ సంబంధించి ఇంటి పైకప్పున సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే దాదాపు 78,000 రూపాయలను సబ్సిడీ కిందనైతే అర్హులకు జమ చేయడం అయితే జరుగుతుంది. వీటి వల్ల విద్యుత్ అనేది మనకు జీరోకి తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే విధంగా చూసుకున్నట్లయితే వేడి వాతావరణం వచ్చినప్పుడు ఇంట్లో ఏసీ ఏర్పాటు చేసుకునే ఆలోచన కూడా చాలామందికి ఆందోళన కలిగిస్తున్న తరుణంలో విద్యుత్ బిల్లు అనేది, కరెంట్ బిల్లు అనేది దాదాపు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ఫ్రీ జీరో కరెంట్ అనేది శాంక్షన్ అయితే చేయడం జరిగింది. ఈ జీరో కరెంట్లో ఎవరైతే 200 యూనిట్లు పైన కాలుస్తే వారైతే కంపల్సరీగా కరెంట్ బిల్లు అనేది చెల్లించాలి. 200 కంటే తక్కువ కరెంట్ బిల్లు ఎవరైతే కరెంట్ బిల్లు యూనిట్లు అవుతుందో వారు ఎటువంటి ₹1 కూడా చెల్లించే అవకాశం లేదని తెలంగాణ ప్రభుత్వం అయితే తేల్చి చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క కరెంట్ బిల్లు విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ యొక్క సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే ప్రత్యేకమైన పథకం అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇంటి పైకప్పునే సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుని విద్యుత్తును ఆదా చేసుకునే విధంగా, వీటితో పాటు విద్యుత్తును అమ్ముకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా అయితే ఈ యొక్క పథకం అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా ఇంట్లో సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం గాక అవసరమైనంత విద్యుత్తును కూడా ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే కల్పించడం అయితే జరిగింది. వీటిలో ఇంపార్టెంట్గా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మనము అమ్మి వాటి ద్వారా వచ్చే డబ్బులను కూడా మనం తీసుకునే ఒక పథకం అనేది ఇది చెప్పుకోవచ్చు. అంటే మన సొంతంగా కూడా కరెంట్ బిల్లు అనేది ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఈ పథకాన్ని మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 15వ తారీఖు 2024న లాంఛనంగానైతే ఈ యొక్క పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగింది. 2027 నాటికి దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లలో అయితే ఈ యొక్క సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకునే లక్ష్యంగానైతే కేంద్ర ప్రభుత్వం అయితే పెట్టుకోవడం జరిగింది. దాదాపు 75,000 కోట్ల వరకు విద్యుత్ ఆదా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీని ద్వారా దాదాపు ఒక ఇంటికి 78,000 రూపాయలు అనేటివి సబ్సిడీ కిందనైతే పొందే అవకాశం కూడా వీటి ద్వారా అనేది చెప్పుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ప్యానెల్ను కూడా అమర్చుకోవచ్చు. వీటి వలన ఏసీ, ఫ్రిడ్జ్ వంటి వాటిలో నిరంతరంగా విద్యుత్ అనేది చాలా తక్కువగా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా వినియోగదారులు ఎవరైతే వీటికి సంబంధించిన ప్రయోజనం పొందే విధంగానైతే ఎవరైతే ఈ యొక్క పథకం ద్వారా మీరు ప్రతి నెల ఆదాయాన్ని కూడా పెంచుకునే వెసులుబాటు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఈ పథకానికి గ్రామీణ పట్టణ ప్రాంతాలలో మంచి రెస్పాన్స్ వస్తుందని అధికారులు అయితే తెలియడం జరిగింది. తక్కువ బిల్లులు, అదేవిధంగా ఉచితంగా కరెంటు బిల్లు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం.
ఇటువంటి డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన మీరు సబ్సిడీకి సంబంధించినటువంటిది పథకం మీరు కావాలంటే మీ దగ్గర ఉన్న సచివాలయ సిబ్బంది కానీ, అదేవిధంగా మీ దగ్గర ఉన్న మీ సేవా కేంద్రానికి కానీ వెళ్ళి ఈ యొక్క స్కీమ్స్ గురించి సంబంధించిన వివరాలను సేకరించి అప్లై చేసుకునే విధంగా మీకు మరొక వీడియోలో వివరాలను అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, మరొకరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.